బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో కరుణకుమారి అనే మహిళపై ఆమెతో సహజీవనం చేస్తున్న రైల్వే లోకో పైలట్ గుంజి వెంకట శేషసాయి అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాయాలైన మహిళను బిట్రగుంట ఎస్ఐ కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. ఈ ఘటనపై కావలిలో డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. దాడి చేసిన వెంకట శేషసాయి కావలికి చెందిన శ్రీలేఖ అనే మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారన్నారు. కానీ వీరిద్దరూ విడిపోయారన్నారు. దీంతో శేషసాయి వైజాగ్కు చెందిన కరుణకుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడి వీరిద్దరూ బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల శేషసాయి తన మొదటి భార్య శ్రీలేఖ వద్దకు వెళ్తున్నట్లు కరుణకుమారి గ్రహించి గొడవ పడినట్లు చెప్పారు. దీంతో శేషసాయి కూరగాయలు కట్ చేసే చాక్తో కరుణకుమారిపై దాడి చేసి గాయపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. నెల్లూరులో చికిత్స అనంతరం ఆమె ప్రాణాపాయం తప్పిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మన కావలి సబ్ డివిజన్ పరిధిలో బిట్రగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నిన్న రాత్రి బోగోలు విశ్వనాథపేటలో పైడిమిట్ల కరుణకుమారి 41 సంవత్సరాలైన ఆమెని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచాడు. మెడ మీద, శరీరం మీద. ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది. మన వాళ్ళు ఆమెకి, ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు, వైజాగ్ మనిషి. యాక్చువల్గా దీని విషయం ఏమంటే గుంజి వెంకట శేషరావు ఇతను మన బిట్టగుంటలో లోకో పైలట్గా పనిచేస్తాడు. ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ, కావాలి ఆమె 5 years బ్యాక్ పెళ్ళయింది. ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా, ఒక ఆడపిల్ల కూడా ఉంది, 2 ఏళ్ళ ఆడపిల్ల. ఆమెతో కూడా గొడవపడి విడిపోయేసి ఇప్పుడు సెకండ్గా ఈ పైడిమిట్ల కరుణకుమారితో కూడా సహజీవనం చేస్తున్నాడు. నిన్న రాత్రి అంటే ఒక 4/2/2026 రాత్రి 8:30 ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికి మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడని పోతున్నారని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వివాదం చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు, పోకూడదు అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెని గొంతు పైన, తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రగుంట ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు. వైజాగ్కి వాళ్ళ రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రగుంట ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావల్లో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, మన నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతుంది. ప్రాణాపాయం లేదు, స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం. ఇది ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది. కొంతమంది నిండు గర్భిణిని పొడి చేశారని ఒకరు రాస్తున్నాడు వార్త, ఇంకొకరు 14-15 కత్తిపోట్లను రాస్తున్నారు. ఇట్లా రకరకాలుగా రాసుకుంటున్నారు. ఇట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలన్న విషయంలో, న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలన్న విషయంలో చెప్పడం జరిగింది. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.